నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎలక్షన్స్ ఏ పార్టీదో, ఏ వ్యక్తిదో, ఏ సంస్థదో, ఈ రాష్ట్రంలో భవిష్యత్తు నిర్ణయించే ఎలక్షన్ కాదు. ఇది ఆశ్చర్యకరంగా హైదరాబాద్ యొక్క ఉనికిని శాసించే ఎలక్షన్గా మారబోతుంది. మారిపోయింది కూడా. అందరూ ఊహిస్తున్నట్టు కాంగ్రెస్ రూలింగ్ పార్టీ కనుక తెలంగాణలో మెజారిటీ సీట్లు అదే సాధిస్తుంది అని మనమందరము భ్రమపడుతున్నాం. మనం గమనించవలసిన ఒక ముఖ్యమైన పొలిటికల్ ఇష్యూ ఉంది. అదేమంటే ఈ ఎలక్షన్ కూడా రేవంత్ రెడ్డి భుజస్కంధాలపై కాంగ్రెస్ తన అస్త్రాలను ఎక్కుపట్టి, అంటే రేవంత్ రెడ్డి మార్కు ప్రచారంపైనే కాంగ్రెస్ ఆధారపడి ఉంది. ఇది అతి ప్రమాదకరమైన స్ట్రాటజీ కాంగ్రెస్ తరఫున. కానీ అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్కి ఇంకే మార్గం లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి భవిష్యత్తు పక్కన పెడితే, ఇప్పుడు రాబోయే లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్స్ హైదరాబాద్ భవిష్యత్తును, ఉనికిని డిసైడ్ చేస్తాయి. హైదరాబాదు ప్రఖ్యాతి చెందిన నగరము, ఒక కాస్మోపాలిటన్ నేచర్ ఉన్న నగరము అని ప్రచారంలో ఉంది. కానీ దాని రూపురేఖలు త్వరలో మారబోతున్నాయి. మనం గమనించవలసిన ముఖ్యమైన పాయింట్ ఏమంటే, నరేంద్ర మోదీ గెలుపు సెంటర్లో కానివ్వండి, హైదరాబాదులో కానివ్వండి, ఎక్కడ గెలిచినా హైదరాబాద్కి థ్రెట్ ఉంది. థ్రెట్ అంటే సెక్యూరిటీ థ్రెట్ కాదు, వేరే ఇతరత్ర ప్రమాదకరమైన థ్రెట్స్ కాదు. ఈ ఎలక్షన్స్ హైదరాబాదు ఉనికిని షేక్ చేసే ప్రమాదం ఉంది. అంటే బీజేపీ హైదరాబాద్ని సౌత్ ఇండియాకి ఒక కోటగా మార్చబోతుంది. దానికి హైదరాబాదు అనుకూలమైన ప్రదేశం. బెంగళూరు కాదు, చెన్నై కాదు, అమరావతి కాదు, లేదా ఇతరత్ర ముంబై లాంటి నగరాలు అసలే కాదు. హైదరాబాదు బీజేపీకి రానున్న సంవత్సరాల్లో గేట్వే టు ద సౌత్ అనే ఒక సీక్రెట్ పాలసీ ఉంది. ఆ గేట్వే టు ద సౌత్ పాలసీలో హైదరాబాదు మొదటి అడుగు, అంటే ఎంట్రన్స్, అంటే మొదటి పడావు వాళ్ళకి. హైదరాబాదు కంట్రోల్లో వస్తే కానీ వాళ్ళ సత్తా సౌత్లో చాటలేరు. ఇది స్పష్టం.
హైదరాబాదు బీజేపీకి చాలా అనుకూలమైన నగరం. హైదరాబాద్ని కబ్జా చేయటం బీజేపీకి అంత పెద్ద పని కాదు. ఎందుకంటే ఇక్కడ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ భారతదేశంలోనే, అంటే టోటల్ భారతదేశంలోనే ప్రాక్టికలీ చూస్తే ఢిల్లీకి మించిపోయిన ఏరియాలో ఈ హైదరాబాద్ చుట్టుముట్టు సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక సెక్యూరిటీ అనే ఒక సాకు చెప్పి కూడా మొత్తం హైదరాబాద్ని, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో తెచ్చుకునే ప్రమాదం కూడా ఉంది. నేను రియల్ ఎస్టేట్లో 3 years to 4 years వెయిట్ చేయండి అని చెప్తే జనాలకు స్ట్రైట్గా చెప్తే అర్థమవుతలేదు. హైదరాబాద్ ఉనికికి ప్రమాదమైతే రియల్ ఎస్టేట్ ఒక చిన్న స్పార్క్ లాంటిది, ఎవరు కేర్ చేయడు. రియల్ ఎస్టేట్ అనేది పెద్ద ఇష్యూ కాదు. ఒక నేషనల్ ఇంట్రెస్ట్, ఒక సెంట్రల్ అజెండా ఇక్కడ పాతాలి అని చూస్తే రియల్ ఎస్టేట్లు, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు అనే ఇష్యూస్ పక్కన పెట్టి దేశ భవిష్యత్తును కాపాడడానికి హైదరాబాద్ని ఒక ఆయుధంగా మార్చుకోవడానికి బీజేపీ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తుంది. అన్ఫార్చునేట్లీ బీజేపీ స్ట్రాటజీ బండి సంజయ్ విషయంలో ఫెయిల్ అయి బెడసి కొట్టి లేట్ అవుతుంది తప్ప, అసలు బండి సంజయ్ అనుకో ఓడిపోకుండా గట్టిపడి ఉంటే ఇప్పటికే బీజేపీకి 100 ఏనుగుల బలం వచ్చి దాని అజెండా ఈజీగా ముందుకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఎవరు బీజేపీ ఓల్డ్ క్యాడర్ అంతా ఓడిపోవడం వల్ల బీజేపీ ప్లాన్ కొద్దిగా బెడిసి కొట్టి ఒక 6 నెలలు లేట్ అవుతుంది తప్ప బీజేపీ తన ప్లాన్లో ముందుకు సాగుతుంది. బీజేపీ తాను సాధించబోయే విజయాలకు ఒక మెట్టుగా బీఆర్ఎస్ని ఉపయోగించుకోబోతుంది. కేసీఆర్, కేటీఆర్, కవితకు ప్రమాదం ఉండకూడదు, రాజకీయంగా కాదు. పర్సనల్ ప్రమాదాలు, జైలు జీవితం అనుభవించకూడదు అంటే వాళ్ళు జగన్లా వ్యవహరించాలి. అంటే బీజేపీకి అనుకూలంగా అణిగి మణిగి ఉండాలి. అదే బీఆర్ఎస్ ఇప్పుడు చేసింది. మరి కేసీఆర్ రోడ్ షో ఎందుకు చేస్తున్నాడు అని మీ అందరికీ ఆశ్చర్యం కలుగుతుండొచ్చు. నడుము కొట్టుకున్న కేసీఆర్ లేచి రోడ్ షోలు ఎందుకు చేస్తున్నాడు? రోడ్ షోలు బీఆర్ఎస్ కోసం చేస్తలేడు. రోడ్ షోలు కాంగ్రెస్ ఓట్లను చీల్చడానికి తన వంతు ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు. ఎందుకంటే కేటీఆర్ ఇంత చాకచక్యంగా రూరల్ ఓట్స్ని కొల్లగొట్టలేడు అని బీజేపీ గట్టిగా నమ్ముతుంది. అంటే కేటీఆర్ ఒక సిటీ బేస్డ్ పొలిటీషియన్, కానీ ఊళ్ళల్లో ఆయనకు ఏ అవగాహన లేదు. ఊళ్ళో ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేసుకునే సామర్థ్యము కేటీఆర్కి లేదు. కాబట్టి కేసీఆర్ రంగంలో దిగి నడుము కొట్టుకున్నట్టు యాక్టింగ్ పక్కకు పెట్టి ఇప్పుడు యాక్టివ్గా బస్సులు ఎక్కి బస్సులు దిగుతున్నాడు. రేపు కొండ కూడా ఎక్కగలడు. కేసీఆర్ అంట సమర్థుడు. ఈ సమర్థమైన వ్యక్తి తన కోసం, తన రాజకీయ భవిష్యత్తు కోసం పోరాడకూడదనే బీజేపీ ఈ వ్యూహం రచిస్తుంది. కేసీఆర్ ప్రచారం చేస్తున్నాడు అంటే కేసీఆర్ బీజేపీ కోసం ప్రచారం చేస్తున్నాడు.
కేసీఆర్ తాను సంపాదించుకున్న డబ్బు బీజేపీ ద్వారా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఖర్చు చేయబోతున్నాడు. నేను ఇది 9 నెలల క్రితం చెప్పాను. చాలామంది నాకు కమెంట్ బాక్స్లో ఆషామాషి కమెంట్స్ చేస్తుంటారు. దయచేసి మీ స్థాయి మీరు తెలుసుకోండి. మీకంత స్థాయి కూడా లేదు, అంత తెలివి కూడా లేదు అని నేను డైరెక్ట్గా చెప్పలేదు. కానీ నేనేం చేయలేను కనుక సాఫ్ట్గా చెప్తాను. అంటే మీ కమెంట్స్ ఘాటుగా ఉంటే నా కమెంట్స్ కూడా తెలుసు కదా మీకు ఎట్లుంటాయి. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అన్నట్టు అసలు నేను మీ అమ్మ కడుపులోంచి ఎందుకు పుట్టినారా నాయన అనుకోవాలి. ఆ రకంగా నా కమెంట్స్ ఉంటాయి. నాకు 6 భాషలు వచ్చు. జాగ్రత్తగా ఉండాలి. నేను అనుకోకుండా ఏ కమెంట్నైనా సీరియస్గా తీసుకుంటాను. మీకు అవగాహన ఉంటే అవగాహన ఉన్నట్టు కమెంట్ పెట్టండి, తప్పులేదు. యూట్యూబ్ కనుక కమెంట్ అలౌ చేస్తుంది కనుక మీకు అవగాహన ఉంటే మీ అభిప్రాయం ముందు పెట్టవచ్చు. లేదు నేను తప్పు అని కూడా చెప్పొచ్చు, తప్పులే. నేను తప్పు అని మీరు చెప్పడంలో మీ తప్పేం లేదు, కానీ చెప్పే విధానం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకన్నా కేటుగాని నేను. భాషా పరిజ్ఞానం, భాష దాన్ని ఎట్లా వాడాలనో నాకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు బీజేపీ తన ఉనికిని కాపాడుకుంటే మరి హైదరాబాదు ప్రమాదంలో ఎలా పడుతుంది? మీరు గమనిస్తే బీజేపీ తెలంగాణలో ధనపరంగా బలపడ్డది. అందుకోసమే ఈ కాన్ఫిడెన్స్తోని ముందుకెళ్తుంది. కేసీఆర్ ధనబలం, పెద్ద ఇండస్ట్రీస్ల ధనబలం, కాంట్రాక్టర్ల ధనబలం కలిపి ఇప్పుడు బీజేపీ యొక్క బలంగా మారింది. కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకోవడానికి తీవ్రంగా రాబోయే సంవత్సరాల్లో కృషి చేయవలసి ఉంటుంది. అంటే ఇది రేవంత్ రెడ్డికే ప్రమాదం కావచ్చు, టోటల్ కాంగ్రెస్కే ప్రమాదం కావచ్చు. అసలు ఈ 2 పక్కన పెడితే హైదరాబాదుకే పెను ప్రమాదంగా మారొచ్చు ఈ బీజేపీ 8 సీట్ల ఫిగర్. బీజేపీ 8 లేదా 8 కన్నా 1 సీటు ఎక్కువ వచ్చిన 8కే కాంగ్రెస్ ఖేల్ ఖతం. 8 కన్నా 1 సీట్ ఎక్కువ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎక్కువ రోజులు ఉండదు అనే సంకేతాలు స్పష్టంగా తెలుస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి ఇప్పుడు పెద్ద చర్యలు ఏమీ తీసుకోరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పోస్ట్ ఎలక్షన్స్ తన పార్టీ కోసం ఫండ్స్ ఎట్లా సమకూర్చుకోవాలనే అంటే ధ్యాస రేవంత్ రెడ్డికి ఉంటుంది. కానీ తెలంగాణ ఎలా బాగుపడాలి, కేసీఆర్ ఎప్పుడు జైలుకు వెళ్ళాలి అనే ధ్యాస రేవంత్ రెడ్డికి ఉండబోదు అని స్పష్టంగా చెప్తున్నాను. రేపు పోస్ట్ ఎలక్షన్స్ ఈ వీడియో వేసుకొని చూసుకోండి, ఫుల్ టాలీ అవుతుంది. నా పాత వీడియోస్ ఏవైనా తీసుకోండి పొలిటికల్, ఇప్పుడు ఏం జరుగుతుంది అది నేను 8 నెలలు 9 నెలల ముందే చెప్పేసిన. అంటే నేను రాజకీయంగా పరిపక్వత చెందిన మనిషిని కాదు. ఐఎమ్ ఏ క్లోజ్ అబ్జర్వర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ స్ట్రాటజీస్ అంతే. అది తప్ప నా దగ్గర ఏం స్పెషాలిటీస్ లేవు. కానీ ఒకటి నేను ఖచ్చితంగా చెప్పవచ్చు, బీజేపీకి 8 సీట్లు హైదరాబాద్ ఉనికికే ప్రమాదం. 111 జియో ఏరియాల్లో
బీజేపీ వాళ్ళ పాగా ఉంది. 111 జియో ఏరియాలో బీజేపీ వాళ్ళ పాగా ఉంది. బీఆర్ఎస్ వాళ్ళ పాగాను బీజేపీ కైవసం చేసుకుంది. 111 జియో ఏరియాస్ కొనండి కొనండి అని చెప్తే అది డిమాండ్ సప్లై ప్రాబ్లం కాదండి. అసలు 111 జియో ఏరియాలో ఎవరు పాగా వేశారు అనేది చాలా ముఖ్యము, ఎవరికి తెలియని పాయింట్. నేను ఈ రియల్ బూమ్ ఛానల్ చెప్పినట్టు 111 జియో ఏరియాలో కొన్నారంటే మీ ఇన్వెస్ట్మెంట్ నీళ్ల పాలు బొగ్గు పాలు అనేది దానంత చెత్త మాట ఇంకోటి లేదు. రాబోయే సంవత్సరాల్లో మీరు 111 జియో ఏరియాలో కొనలేదు అని గుక్క పెట్టి ఎడవకుంటే నా పేరు మంచి మార్గమే కాదు. నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే నా దగ్గర భయంకరమైన డేటా ఉంది. మీ దగ్గర భయంకరమైన డేటా ఎక్కడుంది, మీరు మాకు చెప్పండి అంటే చెప్పండి. ఎందుకంటే ఏ డేటా అయినా పుణ్యానికి రాదు, ఏ డేటా అయినా పుణ్యానికి రాదు. నేను ఈ శ్రీశైలం హైవేపై ఫార్మాసిటీ గురించి నేను 6 నెలల ముందే చెప్పేసిన. ఈ ఫార్మాసిటీ రద్దయిపోయి మీకు చేతికి చిప్ప దొరుకుతుంది అంటే చిప్ప కాదు, పెద్ద చిప్పనే దొరుకుతుంది. గంగాళం పెట్టింది, చిప్ప కాదు. అది నా సమర్థత, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక పవర్. నేను క్యాజువల్గా చెప్పేస్తా, ఎక్కువ పెద్ద సీక్రెట్ లాగా చెప్పారు. హింట్ ఇస్తా, ఒక 6 నెలల ముందు 3 నెలల ముందు హింట్స్ ఇస్తా. టైం దగ్గర పడిందంటే కొద్దిగా నేను రఫ్గా మారిపోయి ఇంకా మంచి పాయింట్ చెప్తా. మోమెన్పేట్ టు చేవెళ్ళ 111 జియో ఏరియాస్ రేపు టాప్ ఏరియాస్ హైదరాబాద్లో. ఇది ఈ సన్నాసులు చెప్పినట్టు నార్త్ హైదరాబాద్ కాదు, శ్రీశైలం హైవే అసలే కాదు. శంషాబాదు అవుట్ ఆఫ్ ఆర్డర్, దట్ ఏరియా ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. కన్ఫ్యూజ్ చేయడానికి నల్గొండ హైవే అసలే డెవలప్ కాదు. డెవలప్ అయ్యే ఏరియా మీ మోమెన్పేట్ టు చేవెళ్ళ 111 జియో ఏరియాస్ విల్ బి ద నెక్స్ట్ బూమింగ్ ఏరియాస్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే బీజేపీ వాళ్ళ పాగా. నేను ఇంతే హింట్ ఇస్తున్నా మీకు, వాళ్ళు ఎంజాయ్ చేయండి, అర్థమైన వాళ్ళు ఎంజాయ్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పిన 111 జియో ఏరియాస్లో ఉండే విలేజెస్ చుట్టుముట్టు మీకు 300 to 500 ప్లస్ 1000 గజాలు ఏమైనా ఉంటే మీ సామర్థ్యం బట్టి మీరు కొనిపెట్టుకోండి అని నేను ఎన్నో వీడియోలు చెప్తాను. మీరు వేరే ఛానళ్ళ మాటలు పడి ఈ ఆపర్చునిటీ మిస్ అయితే నేను చెప్తున్నా రేపు అని నడుస్తారు. మంచి మార్గం ఇవన్నీ ఫ్రీగా ఇస్తుంది మీకు టిప్స్. రేపు ఇవి జరుగుతాయి, మీ కళ్ళారా చూడండి. కొంటే ఎంజాయ్ చేస్తారు, కొనకపోతే ఏడుస్తారు. అని నాకు ఫుల్ డీటెయిల్స్ అడగట్టు, నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నాకు అనా పైసా మీ దగ్గర నుంచి వస్తలేదు కనుక నేను కంప్లీట్ డీటెయిల్ చెప్పలేను. కనుక మీకు హింట్ ఇస్తున్నా, ఎంజాయ్ చేసుకోండి. కానీ ఒకటి ఖాయం, బీజేపీకి 8 సీట్లు గిన కన్ఫర్మ్ అయినాయంటే 3 ఏళ్ల వరకు 4 ఏళ్ల వరకు తెలంగాణ అతలాకుతలమై చిన్న భిన్నమై హైదరాబాదు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్లకు ఒక వాటర్లోగా మారుతుంది. అంటే దరిద్రపు గొట్టు ఏరియాగా మారడంలో ఏ డౌట్ లేదు నాకు. నేను అందుకోసము వెస్ట్ హైదరాబాద్లో ఏమైనా ఉంటే అమ్ముకొని జంప్ అయిపోవడం నేనేం చెప్తున్నాను. చెప్తే అర్థమైతే లేదు. వాడు అమ్ముతలేడు, తిట్టి పంపిస్తున్నాడు, వాడు ఇయ్యని అంటున్నాడు. 500 కూడా తక్కువ, 500 పర్ స్క్వేర్ ఫీట్ కూడా 50 కూడా తగ్గేస్తారని అంటలేడు అని కాకి కథలు చెప్తుండ్రు. రేపు ఈ సన్నాసులే కాస్ట్ అమ్మేసి జంప్ అయిపోతున్నారు. జంప్ అయిపోతారు కాదు, జంప్ అయిపోతున్నారు.
మీలాంటి బకరగాళ్ళు పోతే ఫుల్ రేటుకి అంటిద్దామని ప్లాన్లో ఉన్నాడు. హోల్సేల్గా ఇప్పుడు 40 to 30% డిస్కౌంట్ నడుస్తుంది. సెల్ అయిపోతున్నాయి కూడా, సేల్స్ అయిపోతున్నాయి, బయట పడతలేవు. అంటే ఇవి కమర్షియల్ సేల్స్ కింద రావు, అంటే లాస్ సేల్స్ కింద వస్తున్నాయి. అందుకోసము అవి సేల్స్ అనిపించుకో. అవి సేల్స్ ఎంత ఇన్వెస్ట్ చేసినా అంత డబ్బులు తీసుకొని పారిపోతుంది వెస్ట్ హైదరాబాద్లో. దీనికన్నా ఎక్కువ హింట్ నేను ఏమీ ఇవ్వదలుచుకోలేదు. వేరే ఛానల్ మాటలు అంటే బొగ్గ అయిపోతారు మీరు. నేను చెప్తున్న వెస్ట్ హైదరాబాద్లో ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే అమ్మేసుకోండి. బెస్ట్ సజెషన్ మీకు ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరంలో కానీ దాంట్లో బెస్ట్ సజెషన్ అంటే నేను ఇచ్చేది ఇదే. వెస్ట్ హైదరాబాద్లో ఉంటే చెక్ చేయండి అక్కడి నుంచి, లేకపోతే బొగ్గు అయిపోతుంది. సేల్స్ అనేవి లేవు, కాస్ట్ సేల్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. మీలాంటి బకరగాళ్ళు పోతే ప్రీమియంలు అంటించేసి మీకు ఆ స్టూడియో అపార్ట్మెంట్లు చూసి మొత్తం టోపేస్తున్నారు. బ్యాంకులు కూడా గదగదలాడుతున్నాయి ఇప్పుడు. కనుక నేను చెప్పింది బ్రెయిన్ యూజ్ చేయండి. రాబోయే 3 ఏళ్ళు తెలంగాణ మరియు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనానికి సిద్ధంగా ఉంది. ఎవడన్నా ఎక్స్ట్రాలు చేసి ఓవర్ యాక్షన్లు చేసి అతి తెలివిగా పని చేసిండు రియల్ ఎస్టేట్లో అంటే బొగ్గు అయిపోతారు. బొగ్గు. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. రేపు ఈ వీడియో చేస్తే మీరు ఏడొద్దురు కానీ అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.